అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా రామమయమవుతోంది. ఈ విశేష కార్యక్రమం జీవితాంతం గుర్తుండిపోయేలా వినూత్నంగా నిర్వహిస్తున్నారు. రాముడిపై తమ భక్తిని చాటుతూ తమకు తోచిన రీతిలో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా నగరానికి చెందిన సుధాకర్ రామమందిరం ఆకృతిలో కారును రూపొందించారు. అయోధ్య రామమందిరం ప్రారంభం సందర్భంగా భాగ్యనగరంలో పలువురు భక్తులు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బహదూర్పురాలోని సుధాకర్ కార్స్ మ్యూజియంలో అయోధ్య రామమందిరం ఆకృతిలో కారుని రూపొందించారు. వినూత్న కార్ల రూపకర్త సుధాకర్ యాదవ్ పాతబడిన మెటాడోల్ వాహనం రూపురేఖలు మార్చి కదిలే రామమందిరాన్ని తయారు చేశారు. గతంలో కూడా అనేక వినూత్నమైన కార్లను రూపొందించారు సుధాకర్. సందర్భాన్ని బట్టి కార్లను రూపొందించడంలో ఆయన దిట్ట. అయితే ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని అయోధ్య రామమందిరం ఆకృతిలో కారును తయారు చేశారు. ఈ వాహనం 22 ఫీట్ల పొడవు, 26 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. దీన్ని ఇనుము, గ్లాస్, ఫైబర్, మెటల్తో అద్భుతంగా రూపొందించామని సుధాకర్ తెలిపారు. కారు తయారీకి 4 కార్మికులు నిరంతరంగా పనిచేశారని ఆయన తెలిపారు. డ్రైవర్ కూర్చునే వీలుగా గంటకి 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. రామ మందిరం నేను ఇప్పుడు కాదు 2 ఇయర్స్ నుండి ప్లాన్ చేస్తున్నాను మొత్తానికి. ఇది మీరైతే వెనకాలో కార్ చూస్తున్నారు రామ మందిరంకి, దాని డీటెయిల్ వర్క్ చాలా అంటే చాలా టైం అయింది. యాక్చువల్లీ చూస్తే 3 మంత్స్ క్రితమే ఇది కంప్లీట్ చేసి అక్టోబర్లోనే ఊరూరు తిప్పాలని నా ఉద్దేశం ఉండే. ఇంకా వీలైతే అయోధ్య వెళ్ళాలని నా ఉద్దేశం ఉండే. రేపటి నుండి ఇది నుమాయిష్ ఫేమస్ ఉందో ఇక్కడ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నాంపల్లిలో పెడతాము. అందరికీ అక్కడికి వచ్చి చూడొచ్చు, దర్శనం తీసుకోవచ్చు, సెల్ఫీస్ తీసుకోవచ్చు. ఇందులో ముఖ్యం ఏంటంటే అందరూ మోస్ట్లీ ముస్లిమ్స్ వర్క్ చేశారు. ఇది ప్రాజెక్టు హెడ్ చేసింది అహ్మద్ అలీ అని ముస్లిం అతనే. వాళ్ళ ఇంట్రెస్ట్, శ్రద్ధ అవన్నీ చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను, చాలా సంతోషపడాను. వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇది బేస్ మీద మెటల్ స్ట్రక్చర్ ఉందండి. మెటల్ స్ట్రక్చర్ పైన ఇది ఫైబర్ గ్లాస్ కవర్ ఉంది. మీరు ఒక్కొక్క డీటెయిల్ వర్క్ చూడండి. దీన్ని లెంత్ 20 ఫీట్ ఉంటుంది, విడ్త్ 14 ఫీట్ ఉంటుంది, హైట్ 26 ఫీట్ ఉంటుంది. ఇది ఎనీ అదర్ కార్ లాగా హాయిగా రోడ్ పైన 60 కిలోమీటర్స్ పరిగెత్తొచ్చండి. ఇందులో ఇన్బిల్ట్ లైటింగ్ సిస్టమ్ ఇచ్చాము, సౌండ్ సిస్టమ్ ఇచ్చాము. ఎక్కడంటే అక్కడ ఆపి లైటింగ్ కానీ భజనలు, కీర్తనాలు కూడా వాయించవచ్చు. 500 ఇయర్స్ తర్వాత ఈ అదృష్టం వచ్చిందండి ఇండియాకు. మళ్ళీ రామ మందిరం 22nd స్థాపిస్తున్నారు మోడీ గారు. బాగా కష్టపడి బాగా ప్లానింగ్ చేసి మీరు చూడొచ్చండి డీటెయిల్లో. అందులో అయ్యవారు, అమ్మవారు, వాళ్ళ మూర్తులు కూడా పెట్టాము మేము. రామమందిరం ఆకృతిలో ఉన్న కారులో భజనలు, భక్తి పాటలు వినడానికి సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. త్వరలోనే ప్రజలందరూ ఈ రామమందిరాన్ని చూసే విధంగా నాంపల్లి గ్రౌండ్స్ నుమాయిష్ లో ప్రదర్శనకు ఉంచనున్నారు. రామ మందిర్ के अंदर ये जो भी प्रतिष्ठा, राम प्रतिष्ठा की 22 तारीख का प्रोग्राम है, इस सिलसिले में हैदराबाद बहादुरपुरा म्यूज़ियम के अंदर ये रथ यात्रा सजाई गई और इसके लिए पूरे भारत में इसका प्रमाण मिल रहा है लोगों को। और आगे ये है कि भाई इसको देखते हुए जनता में कितना उत्साह बढ़ रहा है, इसका भी एक इतिहास बन रहा है। मैं इसको सब जानते हुए पूरे भारत को धन्यवाद देता हूँ कि उत्साह से ये काम कर रहे हैं। थैंक यू सर। मेरा नाम विशाल है, मैं यहीं रहता हूँ बहादुरपुरा कॉलोनी में। मेरा सबसे निवेदन है कि है ना आप यहाँ पे सुधाकर म्यूज़ियम में आइए, ये देखिए जो सुधाकर वाले जो ये कार बनाए इतने प्यार से, जो राम जी के पास जाने वाली अयोध्या। और सबको निवेदन है कि अगर जो भी अयोध्या नहीं जा सकते वो यहाँ आइए, दर्शन कीजिए और बाद में अयोध्या जाके भी दर्शन कीजिए। जय श्री राम। భవ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హైదరాబాద్లో అనేక కార్యక్రమాలు చేపట్టారు. చాలా మంది రామమందిరాన్ని దర్శించుకోవాలని అనుకుంటున్నప్పటికీ వీలు కాదని, అందుకే ఇలా రామయ్యపై తన భక్తిని చాటుతూ ఈ ఆకృతిని రూపొందించినట్లు చెప్పారు సుధాకర్. సందర్శకులు కూడా ఈ కారు అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు.
ఎప్పుడూ కూడా వినూత్నంగా ఆలోచించి కార్స్ రూపొందించే సుధాకార్స్ యజమాని సుధాకర్ యాదవ్ గారు ఈసారి వినూత్నంగా ఆలోచించి అయోధ్య రామ మందిరం తరహాలో కార్ను రూపొందించారు. ఇది ప్రజలను కూడా చాలా విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక మున్ముందు కూడా ఇలాగే ఆలోచించి కొత్త తరహా కార్లను రూపొందిస్తామని ఆయన మనతో చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో సురేష్, టీ న్యూస్, హైదరాబాద్.